హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మనో టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో రివైజ్డ్ బిఎడ్ సిలబస్ నుంచి ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్ట్లో స్కల్ప్చర్స్ గురించి చూద్దాము. ఫస్ట్ యూనిట్ యొక్క కంటిన్యూయేషన్ ఇది. సో ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి మీకు ప్లేలిస్ట్ రూపంలో ఈ వీడియో ఎండింగ్లో అవైలబుల్ ఉంటాయి, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ యూనిట్ యొక్క ప్లేలిస్ట్ కాబట్టి అందులోనే సిలబస్ వీడియో కూడా ఉంటుంది. సో కమింగ్ టు టుడేస్ క్లాస్, స్కల్ప్చర్స్లో ఒకరి గురించి ఇవాళ క్లాస్లో తెలుసుకుందాం. ఓకే, ఆయనే ఎవరంటే అమరశిల్పి జక్కన్నాచార్య. సో జక్కన్నాచార్య గారి గురించి చూస్తున్నాము. అమరశిల్పి ఈయన. హీ వాజ్ ఎ లెజెండరీ స్కల్ప్చర్ క్రెడిటెడ్ విత్ బిల్డింగ్ మెనీ ఫైన్ టెంపుల్స్ ఫర్ ద కళ్యాణి చాళుక్యాస్ అండ్ హోసలాస్. సో ఈయనని అమరశిల్పి అని అంటారనమాట. ఓకే, జక్కన్నాచార్య గారిని లెజెండరీ స్కల్ప్చర్, ఈయన శిల్పాలు చెక్కేవారు. సో చాలా టెంపుల్స్ అనేటివి ఈయన చెక్కారనమాట, ఈ చాళుక్యాస్కి కానీ హోసలాస్కి కానీ. హీ వాస్ బార్న్ ఇన్ ఏ స్మాల్ విలేజ్ కాల్డ్ కైదల, 9 kilometers ఫ్రమ్ తుమ్కూర్, కర్ణాటక. సో ఈయన కర్ణాటకలో ఉన్న తుమ్కూర్ ఏదైతే ఉందో దాని నుంచి 9 kilometers అవతల కైదల అనే ఒక చిన్న గ్రామం ఉండేది, అక్కడ జన్మించారు. ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ ద టౌన్ యాజ్ పర్ రికార్డ్స్ వాస్ క్రిదపుర. సో ఈ కైదల యొక్క ఒరిజినల్ నేమ్ ఏంటంటే, రికార్డ్స్ చూసుకున్నట్టయితే క్రిదపుర అంటారు అనమాట, ఒరిజినల్ నేమ్ అది. హిస్ లైఫ్ వాస్ వన్ ఆఫ్ లవ్ అండ్ డెడికేషన్ టు ఆర్ట్. సో తన లైఫ్ మొత్తం కూడా ఆర్ట్కి డెడికేట్ చేసేసారు, అంత ప్రేమ అనమాట ఆయనకి. హిస్ కెరీర్ బిగాన్ వెన్ రిపహాయ రూల్డ్ యాజ్ ఎ లోకల్ చిఫ్టెన్ ఆఫ్ ద ఏరియా. సో రిపహాయ గారు రూలింగ్ చేసినప్పుడు తన కెరీర్ అనేది స్టార్ట్ చేశాడనమాట. హీ లెఫ్ట్ హోమ్ షార్ట్లీ ఆఫ్టర్ హిస్ మ్యారేజ్ సీకింగ్ ఫేమ్ ఇన్ హిస్ ఫీల్డ్ ఆఫ్ వర్క్. సో తను పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని రోజులకే ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు, బికాస్ ఆర్ట్ ఫామ్లో ఫేమస్ అవ్వడానికి, నేమ్ అనేది తెచ్చుకోవడానికి. హీ ట్రావెల్డ్ ఫార్ అండ్ వైడ్ బిల్డింగ్ మెనీ టెంపుల్స్ and became so engrossed in his work that he forgot all about his wife. సో అలా వెళ్తూ ఏమైపోయింది అని అంటే, తన వర్క్స్ అనేటివి చేస్తూ సో చాలా టెంపుల్స్ని కడుతూ శిల్పాలు చెక్కుతూ ఏమైపోయింది అని అంటే తన వైఫ్ని మర్చిపోయాడు. ఓకే, హిస్ వైఫ్ గేవ్ బర్త్ టు హిస్ చైల్డ్ నేమ్డ్ దంకనాచార్య. సో జక్కనాచార్య గారి వైఫ్ ఏంటంటే అప్పటికి ఒక బిడ్డని కన్నదనమాట. తన చైల్డ్ పేరేంటి? దంకనాచార్య. దంకనాచార్య హిమ్సెల్ఫ్ గ్రూ అప్ టు బికమ్ ఎ ఫేమస్ స్కల్ప్చర్ అండ్ సెట్ అవుట్ టు ఫైండ్ హిస్ ఫాదర్. సో తను పెరుగుతూ ఒక శిల్పి అయ్యాడనమాట, అది కూడా ఫేమస్ శిల్పి. ఓకే, సో అలా శిల్పి అయిన తర్వాత తన ఫాదర్ని వెతుకుతూ తను కూడా బయలుదేరాడు. At Belur, he found a job as a sculptor and noticed a flaw in a figure sculpted by the great జక్కనాచార్య himself. సో మనకి ఈ మూవీస్లలో ఈ జక్కనాచార్య గురించి మీరు వినే ఉంటారు, ఇక్కడ కూడా మనకు అదే డీటెయిల్స్ ఇచ్చారు. ఏమైపోయింది అంటే, ఈ కొడుకు ఎవరైతే ఉన్నారో దంకనాచార్య, బేలూరులో ఒక జాబ్ అనేది తనకి దొరికింది శిల్పిలాగా. సో అక్కడ ఒక శిల్పం చూసి దాంట్లో ఒక ఫ్లా అనేది వెతికాడు. ఆ శిల్పం చెక్కిన వారెవరు? జక్కనాచార్య. అప్పటికి దంకనాచార్యకి తను ఫాదరే, జక్కనాచార్య నా ఫాదరే అనేసి తెలియదు అనమాట. ఓకే, సో ఏం చేశాడు అని అంటే, దంకనాచార్య టోల్డ్ జక్కనాచార్య దట్ ద స్టోన్ విచ్ హీ వాస్ కార్వింగ్ హ్యాడ్ ఎ టోడ్ లివింగ్ ఇన్సైడ్ విచ్ వాజ్ ఎ కన్సిడర్డ్ టు బీ ఎ ఫ్లా బై ద స్కల్ప్చర్. సో ఏంటంటే శిల్పం చెక్కేటప్పుడు దాంట్ లోపల ఏదన్నా నివసిస్తూ ఉంటే అది ఒక ఫ్లా లాగా తీసుకునే వాళ్ళనమాట శిల్పులు. సో అందుకే దంకనాచార్య ఏమని చెప్పాడు అని అంటే, జక్కనాచార్య గారు మీరు ఏదైతే శిల్పం చెక్కారో దాంట్ లోపల ఒక టోడ్ అంటే ఒక తెరకప్ప ఉన్నది అనేసి అన్నాడు అనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే, ఫ్యూరియస్ ఎట్ దిస్ జక్కనాచార్య ఛాలెంజ్డ్ టు కట్ ఆఫ్ హిస్ రైట్ హ్యాండ్ if the younger sculptor was correct in his assessment of the sculpture. సో జక్కనాచార్య ఇది వినంగానే కోపం వచ్చేసింది ఆయనకి. సో ఏమని ఛాలెంజ్ చేశాడు అని అంటే, నేను చెక్కిన శిల్పంలో గనక మీరు అన్నట్టే కప్ప ఉన్నట్టయితే నా కుడి చెయ్యిని నేను కోసుకుంటా, నా కుడి చెయ్యిని నేనే కోసేస్తా అనేసి ఛాలెంజ్ చేశాడనమాట. దంకనాచార్య చిజిల్ ద ప్లేస్ వేర్ ద ఫ్లా వాస్ ప్రజెంట్
అండ్ ఎ టోడ్ జంప్డ్ అవుట్ విత్ ఎ లిటిల్ వాటర్ ఫ్లోయింగ్ ఫ్రమ్ ద స్పాట్. సరే అని చెప్పేసి దంకనాచార్య ఏం చేశాడు అని అంటే ఆ కప్ప ఎక్కడైతే ఉంది అనుకున్నాడో అక్కడ కొంచెం కొంచెంగా తవ్వడం చేశాడనమాట, శిల్పాన్ని చెక్కడం. సో చెక్కేసరికి ఆ శిల్పం నుంచి కప్ప అనేది బయటపడ్డది కొంచెం వాటర్ తోటి. అపాన్ టెస్టింగ్ ద ఫిగర్ ద ఫ్లా వాస్ ఇండీడ్ రివీల్ అండ్ జక్కనాచార్య కెప్ట్ హిస్ ప్రామిస్ అండ్ కట్ ఆఫ్ హిస్ రైట్ హ్యాండ్. సో ఛాలెంజ్ చేశాడు జక్కనాచార్య, కప్ప ఉన్నట్టయితే నా రైట్ హ్యాండ్ని నేను కట్ చేసేసుకుంటా అనేసి. సో చేసిన విధంగానే దంకనాచార్య ప్రూవ్ చేశాడు కప్ప ఉంది అనేసి. సో అందుకే ఈయన ప్రామిస్ నిలబెట్టుకొని తన రైట్ హ్యాండ్ని కట్ చేసుకున్నాడు. ఈవెన్చువల్లీ ద టూ స్కల్ప్చర్స్ బికేమ్ అవేర్ ఆఫ్ దర్ రిలేషన్షిప్ యాజ్ ఫాదర్ అండ్ సన్. తర్వాత మెల్లగా వాళ్ళకి అర్థమైందనమాట. సో దంకనాచార్య నా కొడుకే అనేసి జక్కనాచార్యకి, జక్కనాచార్య నా తండ్రి అనేసి దంకనాచార్యకి అర్థమైంది. సబ్సీక్వెంట్లీ జంకనాచార్య received a vision to build the చెన్నకేశవ టెంపుల్ ఇన్ హిస్ నేటివ్ ప్లేస్ క్రిదపుర. సో కాలక్రమేణా ఏమైపోయిందనంటే జక్కనాచార్యకి ఒక విజన్ అనేది వచ్చిందనమాట. తన నేటివ్ ప్లేస్ ఏంటి, క్రిదపుర కదా, ఒరిజినల్గా క్రిదపుర అనేసి అనుకున్నాం కదా కైదలని. సో ఆ క్రిదపురాలో చెన్నకేశవ టెంపుల్ని నిర్మించు అనేసి ఒక విజన్ అనేది వచ్చింది. ఆఫ్టర్ దిస్ వాస్ కంప్లీటెడ్ లెజెండ్ హ్యాజ్ ఇట్ దట్ గాడ్ రిస్టోర్డ్ హిస్ రైట్ హ్యాండ్. సో ఈ చెన్నకేశవ టెంపుల్ని కట్టిన తర్వాత ఏంటంటే లెజెండ్ అనమాట, ఇది నిజమో కాదో తెలియదు కానీ ఏమని వచ్చింది అని అంటే అది కంప్లీట్ చేసిన తర్వాత తన రైట్ హ్యాండ్ ఆటోమేటిక్గా వచ్చేసింది, దేవుడే ఇచ్చేసాడు అనేసి. ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ దిస్ ఇన్సిడెంట్ క్రిదపుర హెన్స్ ఫోర్త్ కాల్డ్ కైదల. సో కైదల అని ఎందుకు పిలువబడ్డది అని అంటే క్రిదపుర అని. సో ఈయన యొక్క రైట్ హ్యాండ్ కట్ చేసుకున్న తర్వాత క్రిదపురలో చెన్నకేశవ టెంపుల్ అనేది బిల్డ్ చేసిన తర్వాత దేవుడు తన రైట్ హ్యాండ్ తిరిగి ఇచ్చారు కాబట్టి క్రిదపురని అప్పటి నుంచి కైదల అని పిలవడం స్టార్ట్ చేశారనమాట. ద టర్మ్ కై ఇన్ కన్నడ మీన్స్ హ్యాండ్. సో ఈయన కర్ణాటక కదా, కర్ణాటకలో కన్నడ అనేది ఉంటుంది. సో కైదల కన్నడలో మీనింగ్ ఏంటి అని అంటే కై అంటే హ్యాండ్ అంటాం. ఓకే, లోకల్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కర్ణాటక హ్యావ్ బీన్ ట్రయింగ్ టు రేస్ ఫండ్స్ టు ప్రొటెక్ట్ ద చెన్నకేశవ టెంపుల్ ఎట్ కైదల. సో ఇప్పుడు లోకల్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, ఎన్జిఓస్ అంటారు. సో కర్ణాటక స్టేట్లో ఇప్పుడు వాళ్ళు ఫండ్స్ అనేటివి రేస్ చేస్తున్నారనమాట ఈ చెన్నకేశవ టెంపుల్ని కాపాడడానికి. కైదల అని పేరు వచ్చింది కాబట్టి ఫేమస్ టెంపుల్ ఇది, మీకు వినే ఉంటారు. సినిమాలలో కూడా ఈయన జక్కన్నాచార్య గురించి ఇచ్చే ఉంటారు, శిల్పంలో కప్ప అనేసి కూడా వినే ఉంటారు. ఓకే, సో ఈ కైదల అంటే కై అంటే హ్యాండ్ కాబట్టి ఈయన రైట్ హ్యాండ్ అనేది అంత ఫేమస్ అయిపోయింది కాబట్టి కట్ చేసుకోవడం కానివ్వండి, దేవుడు మళ్ళీ ప్రసాదించడం కానివ్వండి, అందుకే ఈయన పుట్టిన ఊర్లో క్రిదపుర అనే ఊరు, దాన్ని కైదల అని పిలుస్తారు. సో దాన్ని కాపాడడానికి ఇప్పుడు ఎన్జిఓస్ అనేటివి ఫండ్స్ అనేటివి రేస్ చేస్తున్నాయి. సో దిస్ ఈజ్ అబౌట్ అమరశిల్పి జక్కనాచార్య. చాలా ఫేమస్ శిల్పి ఈయన, చాలా టెంపుల్స్కి శిల్పాలు అనేటివి చెక్కారు. అలాగే ఈయన కొడుకు కూడా చాలా ఫేమస్. ఓకే, సో ఇది ఇవాళ క్లాస్లో అమరశిల్పి జక్కనాచార్య గురించి చూసాము. అండ్ యాజ్ యూనో ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నోట్స్ అనేది హెల్ప్ఫుల్ అనిపించినా, వీడియో అనేది అర్థమైనట్టు అనిపించినా లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్స్ అనేటివి కూడా ఫ్రీయే కదండి, ఒక లైక్ చేసేయండి, మాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది. అండ్ యాజ్ యూ నో మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అయితే అప్లోడ్ అవుతాయి. ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.